జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్టేషన్కి వెళ్ళావు కదమ్మా, ఏమైంది? నా అజాగ్రత్త వల్లే స్టేషన్ నుంచి బాబ్జీ తప్పించుకున్నాడని 24 గంటల్లో బాబ్జీని పట్టుకొచ్చి లోపలేయకపోతే నన్ను సస్పెండ్ చేస్తానంటున్నారు మావయ్య. ఫస్ట్ టైం పై ఆఫీసర్స్ దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది. అవును, మరి నీ కస్టడీలో ఉన్న వాళ్ళని పారిపోకుండా చూసుకోవాల్సింది నువ్వే కదా. పళ్ళు రాళ్ళ కొడతాలు పిచ్చి పిచ్చి కోతలు కూశారంటే చూసుకోవడం తెలియక కాదు, చేతగాక అంతకన్నా కాదు. మీరు చేసిన ఏదో పని వల్ల తను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. తనకి పరిస్థితి వచ్చింది కాదంటారా? ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఏం అర్థం కావడం లేదు మావయ్య. 24 గంటల్లో బాబ్జీని అరెస్ట్ చేయకపోతే ఇన్నాళ్ళు ఈ సూర్యకాంతం డిపార్ట్మెంట్లో సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. అమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడు చురుగ్గా ఆలోచించాలి, తెలివిగా ప్రవర్తించాలని కృష్ణ భగవానుడు చెప్పాడు. అధర్మం విజృంభించినప్పుడు ధర్మస్థాపన చేయడానికి తనను తానే సృష్టించుకుంటానని ప్రమాణం చేశాడు. దైవం మనిషి రూపైనని ఆ కృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చింది నువ్వేనమ్మా. జరిగిందని పక్కన పెట్టి సూటిగా ఆలోచిస్తే సూక్ష్మం బోధపడుతుంది. సమస్యకు మూలం ఎక్కడుందో తెలిస్తే పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. కన్నీటిని పక్కన పెట్టి బాగా ఆలోచించు. ఇలా వచ్చిన అనాథ శవాలన్నింటినీ నువ్వు అమ్మేసుకుంటుంటే డాక్టర్లకు డౌట్ రాదా? వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళనే చూడడానికి టైం లేదు, ఇక శవాల గురించి వాళ్ళేం పట్టించుకుంటారు? గతంలో కూడా ఇలాగే ఒక అమ్మాయి శవాన్ని అమ్మినట్టున్నావు. ఎస్, బాబ్జీ అని ఓ పోలీస్ కావాలంటే ఆ శవాన్ని నేనే అమ్మాను. పై ఆఫీసర్లతో మాట పడ్డానున్న బాధలో నేను అందరిలాగే ఆలోచించాను, కానీ పోలీస్ ఆఫీసర్లా ఆలోచించలేకపోయాను. సరైన సమయానికి నా ఆలోచనలకి పదును పెట్టా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.